హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పాలనలో వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయో, లా అండ్ ఆర్డర్ ఎట్లా భ్రష్టు పట్టిపోయిందో నిరూపించిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో మొన్న శనివారం రోజు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఒక పెళ్లికి హాజరైన ఒక కుటుంబంలో 3 ఏళ్ల చిన్నారిని ఒక తాగుబోతాడు రహమతుల్లా అని వీడు మద్యం మత్తులో ఆ చిన్నారిని ఏదో అచ్కెల్ బుచ్కెల్ చెప్పి తీసుకెళ్లి పొదల్లోకి తీసుకెళ్లి రేప్ చేసి అత్యంత పాశవికంగా గొంతు నిలిపి చంపేసిండు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే మన కూటమి సర్కార్ ఏం చేస్తూ ఉందంటే సినిమా ఇండస్ట్రీ మీద రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అని చెప్పి మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు బెదిరింపులకు దిగుతూ ఉంటారు. అఫీషియల్ జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి లేఖలు పోతూ ఉంటాయి. ఈ రిటర్న్ గిఫ్ట్కి తాలూకు సిమ్టమ్స్ త్వరలోనే చూస్తారని చెప్పి హరిహర వీరమలు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్లు బంద్ చేస్తారా అని చెప్పి ఆయన గగ్గోలు పెడతా ఉంటాడు. కానీ ఇంత పాశవికంగా దాడి చేసిన ఈ రహమతుల్లా సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు, అంతా బాగానే ఉంది. చట్టం న్యాయం పేదలకు మధ్యతరగతి వర్గాలకు బాధితులకు బాధిత కుటుంబాలకు ఏమాత్రం సహకరించట్లేదని గుర్తించిన ప్రజలు ఏం చేసినారంటే కడప జిల్లాలో వీనింటిని జేసీబీతో కూలగొట్టిరు. ఇది కూటమి సర్కారులో జరుగుతున్న న్యాయం, ఇన్స్టంట్ జస్టిస్. సో ఆ పిల్ల ఏం చేసింది, 3 ఏళ్ల పసిపాపలో వీడికి ఏం సెక్స్ అప్పీల్ కనిపించిందో, ఎట్లా రేప్ చేసిండో ఇంకా భగవంతుడికే ఎరక. దీనికి అంతటికీ కారణం ఏంది, ఈ కూటమి సర్కారు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తున్న నేపథ్యంలో జరిగిన హత్య. దీని తర్వాత ఇంకొక కేసు కూడా నమోదైంది. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు నంబర్ ఎంత అంటే మహిళల మీద చిన్నారుల మీద జరిగిన ఆకృత్యాల లిస్టు 198. ఇవి దాని తర్వాత జరిగిన ఘటన 200 దాటిపోయింది. అయినా సరే సీజ్ ద షిప్ అని కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆడపిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ఇక్కడ భయం పుట్టేలాగా చట్టాలు సవరిస్తాం, నిందితులను ముద్దాయిలను చట్టం ముందర దోషులుగా నిలబెడతాం అని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైపోయినాయి. సో చిన్నపిల్లల ప్రాణాలు అంటే ఓట్లు వేస్తలేరు కాబట్టి వాళ్ళ ప్రాణాలు ఈ కూటమి సర్కారు కనిపిస్తలేవా? అవును సార్, 33,000 మంది తప్పిపోయారని చెప్పి మనం అప్పట్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి రెచ్చగొట్టినాం కదా, ఊగిపోయే ప్రసంగాలు చేసినాం కదా. ఇప్పుడు ఆ 33,000 మంది ఏమయ్యారు? మహిళల మాన ప్రాణాలకు సంబంధించి మనం ఇంత నిమ్మకు నీరెత్తనట్టుంటే ఎవరికి చెప్పుకోవాలా? ఒకసారి ఆలోచించండి, లా అండ్ ఆర్డర్ ఎటువైపు పోతుంది? సరే, ఇంకా మీరు ఇస్తామన్న సూపర్ 6 హామీల మీద జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అవి అయిపోయిన ముచ్చటని చెప్పి వదిలేసిర్రు, బాగానే ఉంది. కనీసం కాపాడాల్సిన ప్రజలను ఇట్లనా? ప్రైవేటుకు మద్యం సిండికేట్లు అప్పగించడం వల్ల గంజాయి, హెరాయిన్ ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతున్న నేపథ్యంలో జరుగుతున్న దారుణాలు ఇవన్నీ. చాక్లెట్ల మాదిరి దొరుకుతుంటే ఇక ఇట్లాంటివి జరగక ఏం చేస్తాయి? సో ఆలోచించుకోవాలి. ఇక మహిళలకు ఈ కూటమి సర్కారు ఇస్తున్న దిశ పేపర్లను ఇట్లా చించేసిరు కదా, దాని స్థానంలో శక్తి యాప్ అని తీసుకొచ్చిరు. అయినా కానీ ఇట్లాంటి దురాఘాతాలు జరుగుతూ ఉంటే ఈ కూటమి సర్కారు మరి గాజులు తోడుకొని కూర్చున్నదా? ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.